హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు కొన్ని కిచెన్ టిప్స్ చూపిస్తున్నానండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్ నెంబర్ 1 అండి, గ్యాస్ స్టవ్ పైన అంతా క్లీన్ చేస్తామండి, కానీ కింద క్లీన్ చేయడమే కష్టం అండి. అదే మనకు ఒక పెద్ద పని అండి. అది పైకి ఎత్తాలి, సైడ్కి జరపాలి. గ్యాస్ స్టవ్ తొందరగా మూవ్ కాదండి. మీరు ఏం చేయాలి అంటే, బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, వాటర్ బాటిల్ క్యాప్స్, అవి పారేస్తామండి. ఆ బాటిల్ క్యాప్స్లను కింద పెట్టి చూడండి, వెనుక ముందు అంతా క్లీన్ చేసుకోవచ్చండి. మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. అంటే గ్యాస్ స్టవ్ వెనకాల గోడ కూడా ఎక్కువ గలీజ్గా అయి ఉంటుంది కదండి, అక్కడ కూడా క్లీన్ చేసుకోవచ్చండి. కింద కూడా క్లీన్ చేసుకోవచ్చండి. కావాలంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2 అండి, నేను ఇక్కడ ఒక బట్ట పీస్ తీసుకున్నానండి. దాని లోపల కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. అలాగే కొన్ని లవంగాలు అండి, ఒక 4 కర్పూరం అండి. మనము దేవుని పూజకు ఉపయోగిస్తాం కదండి, అదే కర్పూరం అండి, పొడి చేసి తీసుకున్నానండి. ఈ విధంగా చుట్టుకొని ఒక గంటు వేసుకోవాలండి. ఒక దారము తీసుకొని నీట్గా కట్టుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపించే విధంగా అండి. ఈ విధంగా అండి, మీ ఇంట్లో పాజిటివిటీ ఉంటుందండి. తర్వాత దోమలు బల్లులు కానీ రావండి. ఒక మంచి స్మెల్ అనేది ఉంటుందండి. ఈ విధంగా కిటికీలో కట్టండి, ట్రై చేయండి. టిప్ నెంబర్ 3 అండి, బట్టలు మనము ఎక్కువగా వాష్ చేసినప్పుడు క్లిప్స్ అనేవి సాల్టేజ్ వస్తాయండి. అప్పుడు మీరు ఈ విధంగా పప్పీ క్లిప్స్ ఉంటాయి కదండి, అవి యూజ్ చేసుకోవచ్చండి. లేకపోతే పెన్ క్యాప్స్ అంటూ పారేస్తాం కదండి, అవి ఒక బాక్స్లో పెట్టుకుంటే మీకు బట్టల క్లిప్స్ సాల్టేజ్ వచ్చినప్పుడు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. టిప్ నెంబర్ 4 అండి, ఒక బాక్స్లో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టండి. ఈ విధంగా వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, అవి పెట్టి ఎగ్స్ను పెట్టవచ్చండి. దాని లోపల ఈ విధంగా పెట్టడం వలన మన కిచెన్ సెల్ఫ్ పైన పెట్టినా కూడా ఎగ్స్ అనేవి పడిపోవండి. కవర్లో పెడితే పగిలిపోతాయి కదండి, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి. ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 5 అండి, చూడండి, నేను ఇక్కడ కుక్కర్ పెట్టానండి. గ్యాస్ పైన చపాతీ తిక్కి ఉంటారు కదండి, అది దానిపైన వేసుకోండి. మీకు ఎప్పుడైనా రోటీ తినాలి అనిపిస్తే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కొంచెం టేస్ట్ అనేది అలాగే వస్తుందండి. 2 వైపులా కాల్చుకున్నానండి. ఇప్పుడు గ్యాస్ పైన చూపిస్తున్నానండి, బాగా ఉబ్బుతుందండి. కావాలంటే ట్రై చేయండి. ఇంకో సైడ్ కూడా నేను కాల్చుకుంటున్నానండి. 2 సైడ్లు కాల్చుకోండి. ఇంకొకసారి కూడా నేను అదే విధంగా చేసి చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా అండి. చూడండి, ఇప్పుడు నేను గ్యాస్ పైన కాల్చుకొని చూపిస్తున్నానండి. ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 6 అండి, పాత స్వెటర్ ఉన్నా కూడా పారేయవద్దండి. ఇక ముందు చూడండి, మీరు యూజ్ చేస్తారు కదండి దింబు, దాని లోపల పెట్టండి, బటన్స్ వేయండి. ఇది మనకు ఇప్పుడు ఎక్కువగా చలి ఉంటుందండి. దింబు పైన తలపెట్టినా కూడా దింబు ఎక్కువగా చల్లగా అనిపిస్తుందండి, చలి అవుతుంది కదండి. ఈ విధంగా ఉల్లన్ స్వెటర్ వేసి యూజ్ చేయడం వలన మనకు కొంచెం వెచ్చగా అనిపిస్తుందండి. ఈ టిప్స్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.